కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. మేబీ నా వాయిస్ వెళ్తలేదు అనుకుంటున్నా, మేబీ మ్యూట్ లో ఉన్నారని అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అండి ఇందిరా శోభన్ గారు. అండ్ సత్యనారాయణ గారు, వీరు మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి సత్యనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఒకసారి ఇందిరా శోభన్ గారి సమాధానం తీసుకుందాము. ముఖ్యంగా తెలంగాణకు ఏమిస్తారు ఏమి ఇవ్వట్లేదు అంటే బడ్జెట్కు సంబంధించి ఈసారి ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకే పెద్దపీట వేసేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఓవరాల్గా బడ్జెట్ అనేది ఒక ఎత్తు, ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేటాయింపులు అనేటివి ఒకటిగా చూసినప్పుడు 5 రాష్ట్రాలకే ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కూడా కాస్త గట్టిగా మాట్లాడారు బల్లగుద్ది. దానికి సమాధానంగా అమర్నాథ్ గారు ఇప్పుడు మాట్లాడారు. అంటే ఇచ్చిన వాటిని ఎక్కడా చెప్పకుండా ఏమి ఇవ్వట్లేదు అని గగ్గోలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా అంటే బీజేపీయేతర రాష్ట్రాలు చేస్తున్న పని అన్న విధంగానే మాట్లాడారు. మీ సమాధానం ఏంటి? ఈవెన్ ఏమైనా ఇచ్చినా కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది అందరూ అనుకుంటారు. బట్ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏవో అయిపోతుంది, ఏదో ఈ దేశమే ఉద్ధరిస్తారనే ఆలోచన ఎవరికైతే ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ పాలనలో ఉన్నంతసేపు అంటే విమర్శించాలని నా ఉద్దేశం కాదు, మీకు ఎగ్జాంపుల్స్ తో సహా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సో ఇవాళ బడ్జెట్ పేరుకు మాత్రమే బడ్జెట్. ఏ రాష్ట్రాలకి ఇవాళ ఏం చేస్తున్నారు, ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ యొక్క తాయిలాలను ప్రకటిస్తున్నారు. ఇవాళ కాదు కదా, వాళ్ళు వచ్చిన డే 1 నుంచి బీహార్ లో ఫస్ట్ టైం ఎలక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే 2014 బీహార్ ఎలక్షన్ లో 50 లక్షల కోట్ల ప్యాకేజీని ఎవరికి ఇచ్చినారండి? వాళ్ళకే ఇచ్చినారు. తర్వాత మొన్న రీసెంట్ ఎలక్షన్స్ ఉంటే ఎవరికి ఇచ్చినారు? వాళ్ళకే ఇచ్చినారు. రేపు ఉండేటువంటి 4 ఈశాన్య రాష్ట్ర ఎలక్షన్స్ కి రిలవెంట్ గానే ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ ఉంటది అన్నది అందరు ఎక్స్పెక్ట్ చేసేది. బట్ నేనేమంటానంటే ఓవరాల్ గా ఈ దేశ ప్రజలకి ఏమొచ్చింది, ఈ దేశం ఎటుపోతున్నది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి, అసలు పని చేసుకునేటువంటి వాడికి ఏమైనా వారికి వెసులుబాటు కల్పిస్తున్నారా, ఊరికే తాయిలాల పేరుతోటి పదే పదే రాజకీయ కోణంలో వచ్చే స్టేట్మెంట్ లోనే ఉంటుందా అన్నది చాలా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయం. సో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్కీములు 90% ఉంటే వాటిని ఇవాళ 60% కి కుదించి గ్రామీణ వ్యవస్థని దౌర్భాగ్యంగా పడేసే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది రాష్ట్రాల పట్ల అని అనుకుంటామా మనము? దట్ కాంగ్రెస్ బీజేపీతర ఉన్నటువంటి రాష్ట్రాలలో బ్రహ్మాండంగా దీన్ని కక్షపూరితమైనటువంటి ధోరణిలో వెళ్తున్నారన్నది అందరికి అర్థమవుతుంది. ఇందాక సోదరులు మాట్లాడుతూ కొంచెం అంటే ఏదైనా సబ్జెక్టు పంచ అవగాహనతోన కొత్తతో మాట్లాడేటువంటి వ్యక్తి అమర్కి నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ ఇందాక మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇవాళ బ్రహ్మాండం బద్దలైపోతుందని మా సోదరులు మాట్లాడుతున్నారు. నిజంగానే ఎక్స్పోర్ట్స్ అంత బ్రహ్మాండంగా ఉంటే ఎందుకు మన రూపాయి విలువ క్షీణించిపోతుందని అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. నేను ఎక్కువగా ఏమంటారు రాకెట్ సైన్స్ లోకి వెళ్ళట్లే, నార్మల్ గా అడుగుతున్నాను. అట్లాగే అమెరికాతో టారిఫ్లు విధించిన తర్వాత సో ఆ టారిఫ్ల నేపథ్యంలో మన దగ్గర అసలు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయా? ఇది సింపుల్ లాజిక్ కదా. లేదన్నది ఎక్స్పోర్ట్ లేకపోతే నీ రూపాయి విలువ ఎక్కడి నుంచి పెరుగుతున్నది కదా. సో ఇప్పుడు యూరప్ తో చేసుకున్నటువంటి దాంట్లో పెరుగుతాయన్నటువంటి ఆశాభావంలో ఉన్నాం. అవుతాయి, ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, జస్ట్ అగ్రిమెంట్ వైపు మాత్రమే మనం ముందుకెళ్ళాం కదా. సో కాబట్టి ఇవాళ నిన్న శ్రీధరన్న చాలా మంచి ఇచ్చారు, ఆర్థిక సర్వే ఇచ్చిన రిపోర్ట్ తర్వాత చాలా బ్రహ్మాండంగా ఒక విశ్లేషణ ఇచ్చినారు. తను ఏంటి అనంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి కంపారిజన్ చేసినప్పుడు దేశంకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జాతీయ సగటు 4.63 ఉంటే మనది తెలంగాణ 3.67% ఉందని చెప్పినారు. సో అంటే మరి కంపారిటివ్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైజింగ్ కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి వివిధ విధానాల ద్వారా ఆర్థిక వెసులుబాటును కల్పించుకోవడం కోసము రేజింగ్ తెలంగాణ 2047 రిలవెంట్ గా రీసెంట్ గా జరిగినటువంటి సదస్సును కూడా నిన్న జరిగినటువంటి ఆర్థిక సర్వే ప్రశంసించింది. ఎందుకు? దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్ గా తయారు చేసి దాన్ని ఎకానమీ వైపుకి టర్న్ చేసుకోవడం కోసము ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు అనేవి ఎక్కడైతే
ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో ఆ గ్రామాలలో, ఆ ప్రాంతాలలో, ఆ వ్యవస్థల్లో దాన్ని మనము పైకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాల యొక్క నిర్ణయం ఉండాలి. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంట్లో సక్సెస్ఫుల్ గా అడుగులు వేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ మీరు గమనిస్తే ఒక 2 years నుంచి గమనించినట్లయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పాలి దేశం అనుకున్నప్పుడు, ట్రేడింగ్ కి సంబంధించినటువంటి దాన్ని ఈ జరిగేటువంటి మార్కెటింగ్ వ్యవస్థని గమనిస్తున్నాం. పూర్తిగా చండాలంగా దరిద్రంగా 2 సంవత్సరాల క్రిందకు పడిపోయింది ట్రేడింగ్ అనే దానికి. సో దాంట్లో కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అన్నది బూడిద అయిపోతున్నది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న చర్యలు ఏంటివండి? ఎక్కడున్నాయి చెప్పండి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గర దాడి చేస్తుంటే రీసెంట్ గా వారం రోజుల నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మన దేశ సంపద అన్నది ఆవిరైపోయింది. అది తిరిగి ఎట్లా రికవర్ చేసుకుంటాము? ఎట్లా అయిపోయిందంటే బ్యాంక్ వ్యవస్థకు వెళ్తే ఏసినా తీసినా బాధుడే అనంగా. ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత తీసుకోవట్లేదు. నిర్మలా సీతారామన్ మాట్లాడతారు, ఒక మంత్రి మాట్లాడతారు. ఇతర దేశాల్లో కూడా మార్కెట్ల పరిస్థితి ఈ విధంగానే కుప్పకూలుతున్న ఈ వారం రోజులుగా చూస్తే గనక ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా నేను చూస్తున్నాను. నిన్నటి వరకు అంటే ఎవరైతే నిన్నటి వరకు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చెల్లదు అని ఇచ్చారు. కొనుగోలు చెల్లదు అని అంటే మరి ఇప్పుడు ఇవాళ బడ్జెట్ బాగా ఆశాజనకంగా ఉంది అనుకున్నప్పుడు తను కొనుంటే కొంత ఏమంటారు కొన్ని పాయింట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా తనకి ఆ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇన్ని రోజులు పొడగొట్టుకుని తిరిగి పొందగలుగుతాడు కదా.